హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నోరూరించే కమ్మని ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 7 ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకొని వాటిని మంచిగా శుభ్రంగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయినట్టే. వీటిని ఎక్కువగా మాడిపోకుండా ఈ విధంగా వేపుకొని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 చిన్న సైజు టమాటాలను, ఒక 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అదేవిధంగా టేస్ట్ కోసం ఒక 5 కాజు పప్పులను కూడా అందులో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లను పొట్టు తీసి చాక్తో పైన ఒక 5 నుంచి 6 ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల గ్రేవీ అనేది ఎగ్స్ లోపలికి పోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక చిటికెడు కారం, ఒక చిటికెడు పసుపు వేసుకొని ఎగ్స్ని అందులో వేసి లైట్గా వేయించుకోవాలి. చూపిస్తున్న విధంగా ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్లో ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయ్యాక బగారా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 3 పచ్చిమిర్చి ముక్కలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్నప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు, టమాటో, ఆనియన్స్ పేస్ట్ని కూడా ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి అడుగంటకుండా. ఈ టమాటో పేస్ట్తోనే ఎగ్ బిర్యానీ అనేది మరింత రుచిగా ఉంటుంది. దీనిని లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇందులో ఇప్పుడు కొంచెం కావాల్సినంత పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం. టేస్ట్కి సరిపడా కారంను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఈ గ్రేవీలోకి వేసుకొని మంచిగా ఎగ్స్కి పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని 70% వరకు ఉడికించాలి. చూపిస్తున్న విధంగా ఈ మసాలా గ్రేవీలో రైస్ని వేసేసుకోవాలి. ఒక వరుస రైస్ని వేసుకున్న తర్వాత పైన ఫ్రై చేసిన ఆనియన్స్ అండ్ కొత్తిమీరను కూడా లైట్గా వేసుకొని మళ్ళీ ఇంకో వరుస కూడా రైస్ వేసుకొని చూపిస్తున్న విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీరను కూడా వేసుకొని ఇప్పుడు దీని లోపలికి గాలిపోకుండా పైన ఒక ప్లేట్ పెట్టి కవర్ చేస్తూ లో ఫ్లేమ్లో 8 to 10 మినిట్స్ వరకు దమ్ చేయాలి. 8 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూస్తే బిర్యానీ చాలా చక్కగా దమ్ అయింది, పుల్లలుగా. సూపర్ టేస్టీతో ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయింది. ఇప్పుడు వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఎగ్ బిర్యానీని ఈ విధంగా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్లో తెలియజేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.